హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంక నైట్ వరకు కూడా టైం ఎలా అవుతుందనే తెలియదనమాట. టైం మార్నింగే మేము ఇంటి దగ్గర పనంతా అయిపోయిన తర్వాత కొత్త ఇంటి దగ్గరికైతే వెళ్ళామండి. వచ్చేసరికి 2 అయిపోయింది. ఇంకా అలా కాసేపు తిని కూర్చొని చేసేసరికి సాయంత్రం టైం 4 అనమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ సాయంత్రం పనులన్నీ మొదలు పెట్టాలి కదా. గిన్నెలన్నీ బయటేసైతే తోముతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఏమైనా తినాలని ఉందంటే ఇలా పనియారం కింద అయితే చేస్తున్నారనమాట. సైడ్లో ఇది అవుతుంది. ఇంకా గిన్నెలు తోమడం అయిన తర్వాత పొయ్యి కూడా రాజుకొనే ఉంది కదా. ఆవులకైతే కూల్ కాస్తున్నారండి మా మావి గారు. ఆ గుండె అయితే నేను మొయ్యలేను కాబట్టి ఆయనే మోస్తారనమాట. ఇంకా పొయ్యి రాజుకొని ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా లేటుగా ఎందుకులే ఎసరు పెట్టడం అని చెప్పి అన్నం గుండి అన్నీ రెడీ చేసుకుని బియ్యం నానబెట్టడానికి అయితే అన్నీ రెడీగా పెట్టినాను అనమాట. గిన్నెల పని అయిపోతే బియ్యం అయితే నానబెట్టాలి. మా బాబు ఇప్పుడే నిద్ర పడుకుని అయితే లేచాడండి. ఇంకా లేచిన వెంటనే ఆడికి ఒక హాఫ్ అన్ అవర్ ఎవరైనా ఎత్తుకొని ఉండాలన్నమాట, లేదంటే ఊరుకోడు. ఇంకా బియ్యం నానబెట్టడానికి అయితే లోపలికి వచ్చాను. వాడిని తప్పించుకుని వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే బబ్బులు గమ్ములాగా అంటుకుంటాడు అనమాట. ఇప్పుడు ఇంకా బయట కూడా వాకలు తుడిచేసుకొని కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నానండి. అరటికాయలు ఉన్నాయి కదా, అవి మాత్రం అలా ఉంచేసామంటే ముగ్గిపోతాయి. ఏ కూరగాయలు ఉన్నా బాగుంటాయి కానీ ఇదైతే అలా ముగ్గిపోతాయి కదా అని చెప్పి మసాలా వేసి ఇగురైతే పెడదామని ఇంకా కర్రీకి అయితే రెడీ చేసుకున్నా. సామాను అంతా తీసుకొచ్చి బయట అయితే పెట్టానండి. ఉప్పు, కారం, నూనె అన్నీ కూడా. ఇంకా అన్నం ఉడకడం అయితే అయింది, కూర కూడా ఉడికిపోతుంది. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.